హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీ భగ్నమైంది. గచ్చిబౌలిలో ఎస్ఎం లగ్జరీ గెస్ట్ రూమ్ పై పోలీసులు దాడులు చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. 31.2 గ్రాముల ఎండిఎంఏ, 3 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. డ్రగ్స్ సరఫరా చేసిన ఆఫ్రికన్ పరారయ్యాడు. పోలీసుల అదుపులో ఐటీ ఉద్యోగులు, డీజే ప్లేయర్లు ఉన్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీ భగ్నమైంది. గచ్చిబౌలిలో ఎస్ఎం లగ్జరీ గెస్ట్ రూమ్ పై పోలీసులు దాడులు చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. 31.2 గ్రాముల ఎండిఎంఏ, 3 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. డ్రగ్స్ సరఫరా చేసిన ఆఫ్రికన్ పరారయ్యారు. పోలీసుల అదుపులో ఐటీ ఉద్యోగులు, డీజే ప్లేయర్లు ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, డ్రగ్స్ పార్టీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అక్కడ ఎంతమంది ఉన్నారు? ఎవరు పోలీసుల అదుపులో ఉన్నారు? గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు ఎస్ఓటి పోలీసులు. ఓలివింగ్ గెస్ట్ రూమ్ లో జరుగుతున్నటువంటి డ్రగ్స్ పార్టీని పక్కా సమాచారంతో రైడ్ చేసి ఆ పార్టీని బస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నటువంటి 12 మందిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసింది ఎస్ఓటి టీం. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ యువకులకు అమ్ముతున్నట్లు కూడా స్మగ్లర్స్ సంబంధించినటువంటి ఆసుకి అనేది ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత రైడ్ చేసి వాళ్ళందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా డ్రగ్స్ సప్లై చేస్తున్నటువంటి గుత్తా తేజకృష్ణతో పాటు మరొక నైజీరియన్ ను అరెస్ట్ చేశారు. కోలివింగ్ గెస్ట్ రూమ్స్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటారు. మొత్తం 12 మంది పార్టీ చేసుకుంటూ ఉండగా పట్టుబడినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఈ డ్రగ్స్ పార్టీలో మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎండిఎంఏతో పాటు గంజాయిని సైతం పెద్ద మొత్తంలో సీజ్ చేయడం జరిగింది. ఇందులో 6 డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారు, మరొక 6 కన్స్యూమర్స్ ఉన్నారు. సో ఈ 12 మందిని ప్రస్తుతం ఎస్ఓటి టీం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇందులో కీలకంగా గుత్తా తేజకృష్ణ, సాజిద్, వెన్నెల రవి, కిరణ్, మన్నె ప్రశాంత్, పి హర్షవర్ధన్ రెడ్లను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా వీరితో పాటు పక్కనాటి లోకేష్ రెడ్డి, విష్ణువర్ధన్, కార్లపొడి వెస్లీ సుజీత్, గుండెపోయిన నాగార్జున తదితరులను ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా వీరితో పాటు మేకల గౌతమ్, గుట్టక సతీష్ రెడ్లను అరెస్ట్ చేసినట్లు కూడా ఎస్ఓటి టీమ్స్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. మొత్తానికి హైదరాబాద్ లో మరొకసారి ఇటు ఐటీ క్యారిడర్లలో ఉన్నటువంటి ఇటీవల కాలంలో ఎక్కువగా ఇటు కోలివింగ్ లలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి కూడా అనేక ఘటనలు అనేవి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అలాగే పేయింగ్ గెస్ట్ రూమ్లలో ఇటువంటి డ్రగ్స్ పార్టీలు అనేవి ముఖ్యంగా అశ్లీలత, అసభ్యత చోటు చేసుకున్నటువంటి యొక్క కోలివింగ్లు అలాగే గెస్ట్ రూమ్లలోనే ఈ యొక్క డ్రగ్స్ పార్టీలు చేసుకున్నట్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రధానంగా గత కొంతకాలం నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దీని మీద పక్కగా సమాచారం తెలుసుకున్న తర్వాత నిన్న ఎస్ఓటి పోలీసులు రైడ్ చేసి అక్కడ ఉన్నటువంటి గంజాయి అలాగే డ్రగ్స్ ను సీజ్ చేసి ఎవరైతే ఇందులో డ్రగ్స్ పెడ్లర్ గా ఉన్నటువంటి వ్యక్తులను అలాగే కన్స్యూమర్స్ ను కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.